స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా చదువుకున్నారా? ఈ దినం మరి మట్లాదివారం యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్న ఈ దినం మట్లాదివారము. మరి ప్రభువారు దీనికి ఒక మరి ఉంది. ఎలా అంటే ఒక జరిగిన సంఘటన ఏంటంటే, ప్రభువారు తిరిగి యెరూషలేము పట్టణం ప్రవేశించినప్పుడు ప్రభువారు గాడిద మీద ఎక్కి మరి ఆయన మరి యెరూషలేము పట్టణానికి వచ్చుచుండగా ప్రజలందరూ తమ బట్టలు దారి పొడునా పరిచారు, చెట్లు కొమ్మలు మరి దారి పొడునా వేశారు. ఆ దినము మరి ప్రజలందరూ చాలా సంతోషించిన దినం, ప్రభువారికి మరి జేజేలు పలికిన దినము. అదే వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళిచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారు, దావీదు కుమారునికి చేయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరి నీ రాజు ప్రభు అయిన క్రీస్తు యెరూషలేము పట్టణానికి ఆయన వచ్చినప్పుడు ప్రజలందరూ మరి ఆయన స్తుతించారు. దావీదు కుమారునికి జయము, యూదుల రాజునకు జయము అని మరి కేకలు వేసినప్పుడు మరి ఎంతో సంతోషం, ఎంతో సమాధానం జరిగింది. అయితే మరి సర్వోన్నతమైన స్థలములో ఆయనకు సమాధానం మరి ఏమంటున్నాడంటే, సర్వోన్నతమైన స్థలములో జయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ దినము, ఆ దినాల్లో యూదులు లేదా దేవుని ప్రజలు ప్రభువారు యెరూషలేమందు ప్రవేశించినప్పుడు మరి ఆయన ఎంతగానో స్తుతించారు, ఎంతగానో ఘనపరిచారు. తమకు కలిగిన వాటితో వస్త్రాలు దారి పొడిన వేసి, చెట్లు కొమ్మలు నరికి దారి పొడిన మరి డెకరేట్గా చేసినట్లుగా మరి చాలా ఆనందంగా ఉల్లాసంగా ప్రజలు దినాన్ని గడిపినట్లుగా మరి బైబిల్ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తుంది. ఈ దినం నీవు నేను ఉన్నాం కదా, మరి ఈ లెంట్ డేస్ 40 దినాలు ఉపవాస దినాలు ఆచరించుండగా మరి ఈ దినం మట్లాదివారం మరి ప్రభువును జ్ఞాపకించి నీవేం చేస్తున్నాం. మరి ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నామంటే మరి అది దానికి సాదృశ్యంగా ఈత మట్టలకు మరి పువ్వులు గుచ్చి దేవుని సన్నిధికి పట్టుకెళ్ళడం జరుగుతుంది, లేదా ఊరంతా క్యారెట్ చేయడం, లేదా ఊరంతా మరి ఆయన స్తుతిస్తూ మరి ప్రజలు ఏం చేస్తున్నారంటే ర్యాలీలు చేస్తున్నారు. దీనికి అర్థం ఏంటో తెలుసా? మరి ముళ్ళు, మానవ హృదయము మరి చాలా కఠినమైంది, మరి ముళ్ళు కంట ఘోరమైనది కనుక అటువంటి వాటికి మరి అటువంటి హృదయాలు అంటే ఈత ముళ్ళులు ఏ విధంగా మరి కటువుగా ఉంటాయో మరి మానవ హృదయం అటువంటి కటువుగా ఉంటుంది కనుక మరి పువ్వు వంటి మరి మృదుత్వం మరి ధరించుకుని వాటిని గుచ్చి అలంకరించి మరి తీసుకొచ్చి ప్రభువుకి ఎప్పుడైతే మరి సమర్పిస్తున్నామో మరి అలాంటి ఈత మట్టలు కాదు కానీ మరి కఠినమైన కఠోరమైన ఈ ముళ్ళు వంటి మన హృదయాన్ని మరి పూలు వంటి మరి మనసుగా మరి పూలు ఎటువంటి మృదువుగా ఉంటాయో మరి అట్టి విధంగా మన హృదయాలను త్రిప్పుకుని మన హృదయాన్ని దేవునికి అర్పించడమే ఈ మట్లాదివారం అని మీకు తెలియచేస్తూ మరి ప్రతి ఒక్కరూ మరి మన జీవితము మారాలి. ఎందుకంటే మరి నీవు క్రైస్తవుడుగా జీవిస్తున్నప్పుడు, ప్రభువుని సేవిస్తున్నప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరును మరి మన హృదయాలు, కఠినమైన హృదయాలను మరి మృదువుగా మార్చుకుని ప్రభువైన యేసు క్రీస్తు మనసు ఏంటంటే మరి దయ, జాలి, కరుణ మరి ఇటువంటి దృక్పథం మనం కలిగి ముందుకు సాగిపోవాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఆయా ఈ దినం ప్రభా ఎక్కడెక్కడ విశ్రాంతి దినం ఆచరిస్తున్నారు, సన్నిధులు ఉన్నాయో సంఘాల ఆరాధన చేస్తూ ప్రతి చోట నీ మహిమ దిగి వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం. మీ కాపుదల నుంచి మనం ప్రార్థిస్తున్నాం. సంఘాల ఎడల, సేవకుల ఎడల నీ కృప నుంచి మనం ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి, ఈ దినం మట్లాదివారం తండ్రి మా మట్టుకు మేము ప్రభా ఈత మట్లకు తండ్రి పూలు గుచ్చి తేవడమే కాదు, కానీ
కఠినమైన నాయన కఠోరమైన మా హృదయాలను నాయన పువ్వులు వంటి స్వభావం, మృదుత్వం, సౌందర్యం కలిగిన హృదయాన్ని నీకు సమర్పించుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఎవరిని చూసినా నీ మనసు, దయ, జాలి, నాయన కనికరం ఇటువంటి మా అందరికీ అలవర్చమని ప్రార్థిస్తున్నాం. మా గ్రామాన్ని దీవించమని, మా రాష్ట్రాన్ని దీవించమని, నాయకుల్ని దీవించమని, అలాగే ప్రభా ఈ అకాల వర్షాల కారణంగా రైతులు ఎంతో కొంత దెబ్బతింటున్నారు ప్రభా. వారందరినీ కూడా మీరు కరుణించమని, కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. మంచి వాతావరణాన్ని గ్రహించమని ప్రార్థిస్తూ నాయన ఈ దినం ఎవరిది మ్యారేజ్ చేయను, బర్త్డేనో నీ బిడ్డలను దీవిస్తున్నాం తండ్రి. మీరు దీవించమని ప్రార్థిస్తూ, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల పట్ల నీ కృపనుంచమని ప్రార్థిస్తూ, ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో సమస్తములు మీరే తోడైండి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచు నమ్ముతున్న ఈ దినం మాట్లాడే వరకు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రండి. దినం ప్రత్యేకంగా మిమ్మల్ని దేవుడు దీవించబోతున్నాడని తెలియజేస్తూ దేవుని నిన్ను కుటుంబాన్ని దీవించును గాక, ఆమేన్.